ज्ञानातिमरन्दस्य ज्ञानातिशलाकय चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरुवे नमः। ओं विष्णुपदाय कृष्णपृष्ठाय श्रीमते जयपताकस्वामिने नमो आचार्यपादाय निताय कृपप्रदाय गौरकदामोदाय नगरग्रामदाय नमः। ओं विष्णुपदाय कृष्णपृष्ठाय श्रीमते भक्तिवेदान्तस्वामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे। जगत गुरु श्री प्रभुपाद की जय। हरे कृष्ण। ఈరోజు ఈ యొక్క భక్తులత కార్యక్రమం చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం, అలాగే పాదాభివందనాలు. హరి హరి బహునాం జన్మనామంతి. భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకం బాగా చెప్తున్నాడు. బహునాం జన్మనామంతి జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి మమదాత్మా సుదుర్లభ అని చెప్పాడు. అర్థమేమి? బహునాం జన్మనామంతి, ఎన్నో వేల జన్మల తర్వాత జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానవంతుడు ఎవడైతే వాసుదేవం సర్వమితికి, శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు సర్వానికి కారణం అని తెలుసుకోగలడు. ఒకసారి కాదంట. అటువంటి మహతాత్మ అంటే అటువంటి మహాత్ములు చాలా తక్కువ. అంటే ఏమి? అందరూ ఎట్లుంటారంటే మామూలుగా భగవద్గీత ఈ శ్లోకం ప్రకారం దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నన్ను దేవాది దేవుడిగా గుర్తించేది చాలా కష్టం. అందరూ దేవుడితో సమానం చూపిస్తారు. మనం కూడా ఒక ఇంటికి ఒక గృహప్రవేశం ఫోటో తెచ్చుకున్నాం అంటే దాంట్లో లక్ష్మీదేవి ఉంటారు, వినాయకుడు ఉంటుంది, సరస్వతి ఉంటుంది, వెంకటస్వామి ఫోటో ఉంటుంది, సాయిబాబా కూడా పక్కన ఉంటారు. అన్ని కలిపి ఒక ఫోటో ఇస్తారన్నమాట. అందరు దేవుడు ఒకటే కదా అటని చాలా మంది అడుగుతుంటారు. మనం కూడా ఏం స్వామి మీరు మాత్రం దేవాది కృష్ణుడు హరే కృష్ణ 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 హరే హరే రామ 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 ఒకటే చెప్తారే, మిగతాన్ని చెప్పరు ఎందుకు అంటారు. దానికి కారణం ఏమంటే ఈ శ్లోకం ప్రకారం తీసుకుంటే వాసుదేవం సర్వమితి అంటే అన్నిటికీ మూల కారణము దేవాది దేవుడు. బ్రహ్మ చెప్తాడు ఈశ్వర పరమకృష్ణ సత్యదానంద ఆదిరాజు సర్వకారణ కారణం అని చెప్తాడు. మనం బ్రహ్మ సమితి మనం సృష్టించేదెవరు? మనను సృష్టించేదెవరు? బ్రహ్మను సృష్టించేదెవరు? విష్ణువు సృష్టించేదెవరు? కృష్ణ. అదేంటి స్వామి విష్ణు జగత్ కదా కృష్ణుడు వచ్చినాడు మనం అనుకుంటాం, అంతే కదా. మన దశావతారంలో ఏముంటుంది? కృష్ణ అవతారం ఒక అవతారంలో. కృష్ణ అవతారం కాదు, కృష్ణ అవతారి అంటే అన్ని అవతారాలకి మూలమైనడు. ఎందుకంటే బ్రహ్మ చెప్తున్నాడు, ఎవరో దానే చెప్తున్నాను, నమ్మాల్సిన అవసరం లేదు. కానీ బ్రహ్మ చెప్తున్నాడు. బ్రహ్మ ఎలా చెప్పారు? ఎవరు చెప్పారు అంటే బ్రహ్మ సంహిత అనేసి ఒక బుక్ ఉందన్నమాట. ఆ తాళపత్రాలు, ఆ గ్రంథాలు చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ చైతన్య స్వయంగా కృష్ణుడే చైతన్య మహాప్రభుగా వెస్ట్ బెంగాల్ అవతారం తీసుకుని ఆయన దక్షిణ భారతదేశం వచ్చినప్పుడు కేరళలో తిరువట్టారం ఒక స్థలం ఉందన్నమాట. ఒక దివ్య దేశం. తిరువట్టారం ఒక దివ్య దేశం. ఆదికేశవ పెరుమాళ్ స్వామి పేరు. అక్కడ ఆ ఒక మందిరంలో ఆయనకు వచ్చి ఇది దొరకడం జరిగిందనమాట. బ్రహ్మ సంహిత ఆ కాలపత్ర గ్రంథాలు దొరికితే దాని స్వయంగా కృష్ణుడు దాన్ని అంటే చైతన్య మహాప్రభు దాన్ని గుర్తించి దాన్ని తీసి వెలికి పెడతాడు అన్నమాట. కాబట్టి అక్కడ ఆ గ్రంథం చెప్పబడింది. ఏం చెప్పకూడదంటే అనాదిరాది గోవింద సర్వకారణ, అన్ని కారణాలకు కారణం అతనే అని. కానీ మన మహా తెలివిమంతులు కదా ఏంటంటే మన మనుషులు చూడండి, కృష్ణుడు ఎలా చెప్తే ఆయనకే ఒక నేర్పిస్తాం. అన్ని కారణాలకు కారణం అయినప్పుడు నీ తాగుతాను దానికి కారణం నువ్వే కదా అంటాడు. ఒకటి మాంసం తింటాను దానికి కూడా కారణం నువ్వే కదా అంటాడు. ఒక తప్పుడు పని ఏం చేసి ఇదాన్ని బాగుంది చేపిస్తాడండి. మనకు ఏమవుతుంది? మనం మానవులు కదా, మనలే కదా అంటే తప్పుడు పనులు చేసేదానికి అన్ని కూడా కృష్ణుడి మీద పెడేస్తాడు మన మహా తెలివిమంతుడు. కానీ సర్వకారణ కారణం అంటే మనకి అన్ని కారణాల కారణం ఈ ప్రపంచం తిరగడానికి, ప్రపంచం ఉండడానికి,
సూర్యుడు రావడానికి, గాలి వీసడానికి, ప్రతిదానికి కారణమైన మన ఆశలకు, మన కోరికలకు ఆయన కారణం కాదు, మనమే కారణం. దాని అర్థం ఎవరంటే ప్రతిదీని భూమిని నడిపించేది ఆయనే, కానీ మనుషుల కోరికలకు ఆయన సంబంధం లేదు. మన కోరికలు మనమే బాధ్యతలు అన్నమాట. కాబట్టి చాలామంది కూడా మనం అనుకుంటాం అన్నమాట, కొద్దిగా ఏ దేవతలు కనబడితే ఆ దేవతలు మనం వర్షిప్ చేస్తున్నాం, తప్పేం కాదు. కానీ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను నమ్మినవాడు, అటువంటి వాడు మహాత్ముడు అంట. అందరూ మొక్కేది వేరు, ఈయన మొక్కేది వేరు. ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్గా బద్రీనాథ్ వరకు వెళ్ళొచ్చాము. బద్రీనాథ్ క్షేత్రం అంటే 120 దివ్యక్షేత్రాలు ఒకటి. బద్రికాశ్రమం నరనారాయణ అవతారం తీసుకునేసి అక్కడ తపస్సు చేసి అక్కడ ఒక గొప్ప తపస్సు ఆచరించిన ప్లేసు. అది పైగా హిమాలయాల్లో ఉంటుంది. అంత మంచి ప్రాంతంలో ఎన్నో డేలు జరిగింది. మనం ప్రతి నెల 2 సార్లు పాటించే ఒక ఏకాదశి ఉద్భవించింది కూడా అక్కడ అనమాట, ఏకాదశి మాత. అలా ఆ ఒక ప్రాంగణంలో మీకు ఎన్నోసార్లు చెప్పుంటాను, ఒక మంచి శివభక్తులు వస్తారనమాట. అక్కడి నుంచి కేదార్నాథ్ పోతారు, మంచి శివభక్తుడు. ఆయన పేరు ఘంటాకర్ణ. నేను చెప్పున్నాను, ఘంటాకర్ణ ఒక అతను. అంటే చెవులు గంట కట్టుకుంటాడు. ఎందుకంటే అతను అనుకున్నాడంట దేవాది దేవుడు శివయ్య అనేసి, శివుడే దేవాది దేవుడు అని అనుకున్నాడంట. కాబట్టి శివస్మరణ తప్పితే, శివ శ్రవణం తప్పితే, స్మరణ అనే కావచ్చు, శ్రవణం అనే కావచ్చు, ప్రతిదీ కూడా శివుడిదే. అంటే ఓం నమ శివాయ అని చెప్తారనమాట. ఎవరు నమ శివాయ అంటే అంటారు, హరే కృష్ణ అంటే కరగర తాగొప్తారు అనమాట. ఎందుకంటే హరే కృష్ణ అనే పదం, హరి అనే పదం కూడా చెవులకు పోకూడదంట. అందువల్ల ఆయన పెద్ద గంట కట్టుకుంటాడు. మనం ఎవరంటే చిన్న జిమ్కి వేసుకుంటాం, కానీ ఆయన గంట కట్టాడు. ఎందుకంటే చూడండి, అంత మంచి శివభక్తుడు. శివుడు అంటే పిచ్చి, అంతే కదా. అంతే ఈ కాలంలో పిల్లకాయలు అయితే అమ్మాయిలకి పిచ్చి అయితే చేతులు కోసుకుంటారు, కాళ్ళు కోసుకుంటారు, ఏదో చేసుకుంటారు. కానీ ఆయన పిచ్చి. ఏ పిచ్చి? శివయ్య అంటే పిచ్చి. ఎందుకంటే శివయ్య మంచి వైష్ణవుడు కదా, ఆయన మీద పిచ్చి ఉంటే తప్పలేదు. ఆయన ఏం చేస్తాడో మంచి మార్గంలో తీసుకొస్తాడు. వాస్తవానికి శివ భక్తులంటే శివుడు చాలా భయం. ఎందుకంటే వాళ్ళు భయంకరమైన తపస్సులు చేస్తారు. ఒకడు తాగా తుచ్చి వేస్తాడు, ఇంకోటి ఎవరు నిప్పులు మంటలు ఇచ్చి దాన్ని దూరుతాడు, నిప్పులు తపస్సు చేస్తాడు. శరీరంలో కూడా పొడుచుకుని ఒక ఆయన పేరు తీసుకుని బయట బియ్యం అనిస్తారు. అంటే శివ భక్తులు చాలా ఘోరంగా చేస్తారు అన్నమాట తపస్సు. కానీ విష్ణు భక్తులు ఏం చేయమో భగవతి వాసుదేవ అనేసి ఏకంగా వాళ్ళు ఒక స్మూత్గా చేసుకుంటారు అన్నమాట. కాబట్టి శివుడికే విష్ణు భక్తులకు ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళు స్మూత్గా డీల్ చేస్తారు స్వామిని, వీళ్ళు కొద్దిగా ఆరాలుగా డీల్ చేస్తారు అన్నమాట వీళ్ళు భక్తులు. ఎందుకంటే వీళ్ళ కోరిక విపరీతంగా ఉంటుంది. విపరీతమైన కోరిక నెరవేరాలంటే విపరీతంగా చేస్తారన్నమాట. కాబట్టి శివుడికే భయం ఉంటుంది తన భక్తులు చేస్తే. అటువంటి భక్తులు ఒక ఆయన ఘంటాకర్ణుడు. ఆయన ఎంత కథను తన భక్తుని ఆయన ఆశీర్వదించాలి కదా. ఒకరోజు వస్తాడు, అయ్యో ఇతను చాలా బాగా భక్తి చేస్తున్నాడు కాబట్టి అతనికి నేను బ్లెస్సింగ్ ఇవ్వాలని వచ్చేస్తాను అనమాట. భక్త నీకేం కోరుకోలేని అంటాడు అనమాట. స్వామి ప్రత్యక్ష అయినావా, చాలా సంతోషం, నా జన్మ ధన్యమైంది, నాకు ముక్తినిచ్చే చాలంటాడు. సింపుల్గా ఏమన్నాడు, ముక్తిని ఇవ్వమన్నాడు. శివయ్య ఏం చెప్పాడు తెలుసా, నాయనా నేను ముక్తి ప్రదాతని కాదు అంటాడు. అదేంటి స్వామి, నువ్వే దేవాది దేవుడు అనుకున్నానంటే, నువ్వు అనుకుంటే నేను బాధ్యతను కాదు కదా, నేను చెప్పినానా. భగవద్గీత కృష్ణుడు అంటాడు అనమాట. ఏమంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం ప్రజాని, నన్ను ఒక్కరినే శరణ పొందాను అనేసి. కానీ ఎక్కడ కానీ శివ పురాణంలో కానీ ఏ పురాణంలో కానీ శివుడు నేను దేవతని చెప్పలేదన్నమాట. ఎందుకంటే చాలా మంది కూడా అంటూ ఉంటారు, కాశీకి వెళ్ళి చనిపోతే భాగవతాంకి వెళ్ళిపోవచ్చు. చాలా మంది కాశీకి పూర్వంలో పోయేవాళ్ళు, ఇప్పుడైతే పోయేసి రిటర్న్ వచ్చేస్తున్నాం. పూర్వంలో పోతే రిటర్న్ రాలేరు. ఎందుకంటే అప్పుడు ట్రైన్లు లేవు, బస్సులు లేవు, విమానాలు ఏమి లేవు అనమాట. అన్ని పని అయిపోయిందంటే అన్ని సాధించి ఒకరు ఇచ్చేసి వెళ్ళిపోయారంటే కాశీకి పోతే కాటికి పోయినట్టే. అంటే పోతారు అనమాట, మనం తిరిగి రిటర్న్ రారు. ఎందుకు ఆడ రిటర్న్ రాకూడదని వెళ్ళిపోతారు కాశీకి అంటే, కాశీ దేవాలయం వచ్చి ముక్తి ఒక ప్రాంతం అనమాట. ఎందుకు ముక్తి వస్తుంది అక్కడికి వెళ్తే అంటే, అక్కడ ఎవరైతే చనిపోతారో వాళ్ళ చెవులో రామ్ 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 అని పలుకుతాడంట శివుడు. ఏం పలుకుతాడు, రామ రామ అని పలుకుతాడు. కాబట్టి అక్కడ వచ్చి పరమ వైష్ణవుడు, పరమ భక్తుడు అయిన వైష్ణవానాం యథా శంభు అనేసి భాగవతుడు కృష్ణుడు చెప్తున్నాడు.
అంత కీర్తివంతుడు కాబట్టి అక్కడ ఆయన నోటి ద్వారా చెవుల్లో పడితే తక్షణం ముక్తి లభిస్తుంది అని ప్రకృతి. కాబట్టి అక్కడికి వచ్చి చనిపోవాలి. అంతేగాని అక్కడ పోయినగా ఓం నమ శివాయ శివుడు అన్నాడు చెప్పల. ఇంతెందుకు తన భార్యను పార్వతి కూడా చెప్పాలి. మనందరూ తెలిసిన విషయం. విష్ణు సహస్రనామాలు చెప్తారన్నమాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ సత్తుల్వం శ్రీరామ నామ వరానని అట్లా చెప్పినారు. ఎవరు చెప్పినారు ఈ మాట? శివుడు తన భార్యకు చెప్తారన్నమాట. మనమైతే మన భార్య పక్కన వాళ్ళు గడిపిస్తాం, ఒప్పుకోవడం కానీ ఇక్కడ శివుడు చెప్తాడు. ఎందుకంటే నేను భర్త కాదు, గతిర్భర్త ప్రభు సాక్షి అని భగవద్గీత కృష్ణుడు అంటారు. అందరికి భర్త నేనే అంటారు. భర్త అంటే పోషించేవాడు అని అర్థం. భరించేవాడు, పోషించేవాడు. మనంతా భరించేది ఆయన. ఎందుకు ఎట్లా భరిస్తున్నాడు? భూదేవి ఆయన భార్య అన్నా కదా. మనం ఏం చేసినా భూమి మీద తిరగాల్సిందే. నువ్వు ఏ భక్తినే చేసుకోవాలి, భూమి మీద తిరగాల్సిందే. శ్రీదేవి భూదేవి ఆయన భార్య. మన అవసరాలు తెచ్చాలంటే లక్ష్మీదేవి కావాలా, మనం తిరిగి మన కార్యక్రమాలు కానించుకోవాలంటే భూదేవి కావాల్సిందే. తినే ఆహారం భూమి నుంచి వస్తుంది, అంతే కదా. మనం ఏం చేసుకోవాలి? భూమిదేవి లేకుండా మనం ఏం చేయలేం. నీళ్ళు కావాలన్నా, ఆహారం కావాలన్నా ప్రతిదీ కూడా భూమి నుంచి రావాల్సిందే. మనం కనీసం పోవాలన్నా కూడా భూమి కావాల్సింది, అంతే కదా. పుట్టిన కాడి నుంచి మనిషి చనిపోయే వరకు కూడా భూమితో సంబంధం కలిగి ఉండాలి. ఎర్త్ లేకపోతే మనం నో వర్త్. ఎర్త్ లేకపోతే మనకు వర్త్ లేదు కదా. కాబట్టి అందుకే ఆయన సత్యం తెలుసుకున్నాడు కాబట్టి సర్వేశ్వరుడు సదాశివుడు ఏమంటాడు? నాయన ముక్తి నేను ఇవ్వలేను. అప్పుడు ఎవరిస్తారు ముక్తి అంటే? ముక్తినిచ్చేవాడు ముకుందుడు అంటాడు. సరిపోయాడు. ఈయన బాధ. ఏమి బాధ? అరే ఈయనే దేవాది దేవుడు అనుకున్నానే, ఈయన ఈరోజు కాదని కాలెత్తేసాడు, సరిపోతే పోయింది అనుకుంటే నేను ఎవరు వద్దురు కూడా వాళ్ళు ముక్తినిస్తారంటే నేను ఎలా వాళ్ళు పంచ దగ్గర పోవాలని ఎన్నాళ్ళు తిట్టిన ఒక వెనకాల పోసే ఒక సాయం అడితే అది చేస్తాడా? మనం కూడా పక్కన వాళ్ళు ఊరికే తింటాను అనుకోండి. ఏదో ఒక అవసరం వస్తే వాళ్ళ దగ్గర మనం పోయేదానికి మొహం చెల్లుతుందా? అందుకే ఇరుగు పొరగలతో మంచిగా ఉండాలి. ఏదైనా కావాలంటే మొహమాట కొద్దిగా ఏదైనా అవసరం పడతారు చెప్పలేము కదా. ఎంతటి వాళ్ళకైనా కూడా ఇరుగు పొరగలతో కొద్దిగా అవసరం పడుతుంది. ఎల్లవేళ ఒకేలా ఉండదు కదా. కానీ అందరితో కూడా మనం నవ్వుతూ పలకరిస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఒక రోజు మనకు చిన్న సాయం చేస్తారు. ప్రతి ఒక్కరి మీద మనకి ఈరోజు గడిచిందనేసి అని అనుకోండి. రేపు వాళ్ళు కూడా ఒక టైం వస్తుంది. ప్రతి ఒక్కొక్క ఒక టైం వస్తుంది సామెత చెప్తారు. అట్లా వాళ్ళ టైం వచ్చిన వాళ్ళు కూడా అంటారు. కాబట్టి ఇక్కడ ఈయనేమంటారంటే నేను ముక్తిని లేనయ్యా, ముక్తినిచ్చేదానికి దేవుడు శ్రీకృష్ణ భావన ఇస్తాడు. స్వామి బాగానే ఉందయ్యా, మీరు చెప్పారు, సెలవు ఇచ్చారు, సంతోషం. కానీ ఈరోజు నీ ఏ ముఖం పెట్టుకుని అంటే ఇవ్వాలంటే ఆయన భక్త పరాధీన అంటే భక్తుల పట్ల అమూల్యమైన ప్రేమ కలిగి ఉంటాడు. ఎవరు? కృష్ణుడు. కృష్ణ అంటే చాలు ఆయన అభయం చేస్తారు. విభీషణుడు రాక్షసుడు. ఎవరు తమ్ముడు? రావణాసురుడు తమ్ముడు. రావణాసురుడు విభీషణుడిని కొద్దిగా ఏలన చేస్తారు, కించపరుస్తారు. ఎందుకంటే ఆయన రాముడి తరపున మాట్లాడతారు రావణాసురుడి దగ్గర. అందులో ఆయన కొట్టి తరిమేస్తారు, నువ్వు వెళ్ళిపోవాలి తొందరగానేసి. అక్కడి నుంచి ఆయన రామనామం స్మరిస్తూ ఆయన ఆకాశంలో నడవగలడు. ఎందుకంటే ఆయనకి ఇంద్రజాలం ఇస్తారన్నమాట, మంత్రశక్తితో ఉంటుంది. ఆయన ఆకాశం నడుచుకుంటూ లంక నుంచి రామేశ్వరం వచ్చేస్తారు. రామేశ్వరం రాముడు మీద కూర్చున్నాడు అనమాట. డిస్కస్ చేస్తున్నారు ఎలా ఈ సముద్రం దాటాలని. సముద్రం దాటాలంటే ఏం చేయాలా? నడిచి వెళ్ళాలి. నడిచి సముద్రం మీద వెళ్ళగలమా? వెళ్ళలేం, మునిగిపోతాం కదా. నీళ్ళ మీద నడిచేంత శక్తి లేదు. ఆయన ఒకడైనా పర్వాలేదు, ఒకటి వెళ్ళిపోతాడు. కానీ కొన్ని వేల మంది వానరులు ఉన్నారు అన్నమాట. లక్షల కొద్ది వేల కొద్ది వానరాలు ఉన్నారు. బలవాన్ మంచి వానరులే కానీ వాళ్ళు మంచి బలం ఉండేవాళ్ళు అన్నమాట. కొండనే పిండి చేయగలరు, అంత బలవంతులకి. కానీ అంత బలవంతుడు బతుకని దిగిపోతాడు, నీళ్ళపోతాడు. అప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అక్కడికి వస్తాడనమాట విభీషణుడు. వచ్చేప్పుడు పైన ఉంటాడు. ఎందుకంటే ఒక దగ్గర వెళ్ళాలంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా మన దగ్గర. ఇప్పుడు గుడికి వస్తారు అనుకోండి, మామూలుగా ఎలా వస్తారు గుడికి?
ఆ చెప్పులను పక్కన పెట్టేసి ఆ తొలి గడప ఉంటుంది తాకి దండం పెట్టుకున్నాం. అది పర్మిషన్ లెక్క అనమాట. గడప ఎక్కేటప్పుడు ఏం చేస్తామంటే తాకి దండం పెట్టుకుంటాం. ఇంకా కొందరైతే ఆ గుడి తలుపుల్ని ముట్టుకుని దాని గంటలు ఉంటుంది ఇటు తట్టి వస్తారు. ఎందుకంటే మే కమిన్ సార్ అని అడతాం కదా, ఎవరో వచ్చాను తెలిసి ఒక్కొక్కలా దూరేసాము తిడతారన్నమాట. మామూలుగా ఎక్కడ పోయినా కూడా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. మన ఇల్లు కాని చోట అలా మందిరానికి వచ్చేది కూడా మనం పర్మిషన్ తీసుకురావాలన్నమాట. సరే అక్కడ ఆకాశంలో నిలబడిపోతారు యోగేశ్వరుడు. శ్రీరామచంద్రుడు వస్తాడు. శ్రీరామచంద్రుడు చూస్తాడు. చూస్తే జాంబవంతుడు, ఇంకా అంగదుడు, సుగ్రీవుడు, ఆంజనేయులు అందరూ ఉంటారన్నమాట. ఆ దృశ్యాన్ని గమనిస్తారు. అప్పుడు జాంబవంతుడు చెప్తారనమాట శ్రీరామచంద్రుడికి, అతను రాక్షసుడు వచ్చినాడు రామ, అతను ఇక్కడ దిగడానికి మీరు అనుమతించద్దండి అంటారు. సరే అందరూ అడుగుతారన్నమాట. వాళ్ళ ఒపీనియన్. శ్రీరామచంద్రుడు అన్ని తెలిసినప్పుడు కూడా తన తోటి ఉండే వాళ్ళ ప్రతి ఒక్క అభిప్రాయం కనుక్కుంటాడు. ఆయన చేసేది ఏదో చేస్తారు, కానీ అభిప్రాయం తెలుసుకుని అందులో తెలుసుకుని మళ్ళీ ఒకటి డిసైడ్ చేసి చేస్తారు. మనమైతే నాకు అన్ని తెలుసు ఏదో చేస్తాం, కానీ శ్రీరామచంద్రుడు అటు కాదనమాట. ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయం అవుతుంది. అట్ట అభిప్రాయం చెప్తే ఒక్కొక్కరు ఒక అభిప్రాయం చెప్తే ఆదమంతుడు ఊరుకుంటాడు. నేను నీ అభిప్రాయం చెప్పంటే, స్వామి అతను ఆ లంకాపురి అంతా తిరిగితే, ఎందుకంటే ఆయన మొత్తం తిరిగింది హనుమంతుడే, వీళ్ళెవరు తిరగలే. వీళ్ళు లంకాపురి తెలుసు కానీ తిరిగింది కాదు, కానీ ఈయన తిరిగి వచ్చాడు. లంకాపురి అంతా తిరిగితే నీ నామం ఇతని నోట్లో నాకు పలికి నేను విన్నాను. ఎందుకంటే ఇతని మందిరంలోనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ రామ్ పలుకుతాను అనమాట. పలికినప్పుడు నేను కూడా గమనించినాను ఒక విషయాన్ని. ఏం గమనించాను, ఆయన పలుకుతున్నాడు రామ్ రామ్ పలుకుతూ ఉంటాడు. ఇంటి మీద కూడా రామ్ రామ్ రాసి పెట్టాడు గోళ్ళ మీద. మనం ఇవ్వడం కూడా మన ఇంటి మీద ఏం రాస్తాము, మన పేరు రాసుకుంటాం. అంతే కదా, ఇల్లు కడితే పొరపాటు ఇల్లు కట్టామంటే ఇది నా ఇల్లు అక్కడ రాసుకుని దానికి డేట్ వేసుకుంటాం. కానీ విభీషణుడు గృహం ముందు ఏం రాసుకుంటాడంట, రామ 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 అని రాస్తే అప్పుడు రావణాసురుడు వచ్చేస్తాడు. ఈయనేమో రామ రామ గోళ్ళ మీద రాస్తున్నాడు, రామ రామ అని చెప్తూ ఉన్నాడు. ఏమయ్యా రామ రామ అని చెప్తున్నావు, నా విరోధి కదా అతను, రాముడు నా విరోధి, రావణాసురుడు నా విరోధి అతను. నా తమ్ముడై ఉండి నా రాజ్యం ఉంటూ నా ఉప్పు తింటూ నువ్వు ఏం చేస్తున్నావు అప్రాష్ట్రాలు తింటారు. అన్నయ్య క్షమించండి. ఏం జరిగింది తెలుసా, రామ్ అంటే రావణుడు, మా అంటే మండోదరి. ఆ రాముడు గారిని రాసింది, మా అన్న వదిన పేరు రాసుకున్నానని చెప్తారన్నమాట. ఎంత తెలియదు. ఈ యొక్క దృశ్యాన్ని నేను గమనించాను రామా, అంత చాకచర్యం కేవలము నీ భక్తులకే ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళు కలత చెందకుండా వాళ్ళ ఒక గొప్ప నిర్ణయం తీసుకోగలరు. కాబట్టి అతన్ని గమనించినాను. అతను రాక్షసుడిగా మీరు పరిగణించాల్సిన రోజు నేను నమ్మొచ్చు, అతను మీ భక్తుడే అనేసి హనుమంతుడు చెప్తారు. ఆ మాట విని ఆయన ఆదరిస్తారు. ఆయన రావడం ప్రణామం చేస్తారు. మనం ఏం చేయాలా, మందిరానికి పోతే లైక్ ఇస్తాం, అంటే ఇస్తున్న దిగుడు ఏం చేయాలా, ఆడవాళ్ళైతే పంచమ నమస్కారం చేయాలా, మగవాళ్ళైతే శాస్త్రం నమస్కారం చేస్తారనమాట. నమస్కారం చేసినట్టు రాముడు ఏం చేస్తారు తెలుసా, ఆయన లంకాదేశం అయిపోతావు దీవిస్తారనమాట. నువ్వు లంకకు రాజు అయిపోతావు దీవించేస్తాడు. అందరూ ఆశ్చర్యపోతాడు, ఇద్దరు లంకకే పోలేదు, మరి నీ దగ్గర వచ్చి శరణార్థి పొందినాడు అనుకో. అప్పుడు ఏం చేస్తావు అంటే రావణాసుడిని అయోధ్య ఇచ్చేస్తాడు. అబ్బా అయోధ్య ఆల్రెడీ ఒకటి చూసుకుంటున్నాడు. ఎవరు చూసుకుంటున్నాడు అయోధ్యని, భరతుడు చూసుకుంటున్నాడు. అతనికి ఏమిస్తే అతను వైకుంఠం చేస్తాడు. అంటే రాముడు ఏం చేస్తాడంటే ఇవ్వడం మొదలు పెడితే ఏదైనా చేస్తాడు. అలా దాని ఉదాహరణ చెప్తాడు శివుడు ఇక్కడ. కాబట్టి ఓ ఘంటాకరణ నువ్వు వెళ్ళి కృష్ణుడు శరణాగతి పొందినామంటే నీకు మోక్షం లభిస్తుంది. పోయేటప్పుడు ఊరికే వెళ్ళదయ్యో, ఎందుకంటే బాబులు తిరుపతి ఏదో తీసుకుపోవాలి, తెక్కాయ పువ్వు కర్పూరం పాలు తీసుకుపోవాలి. అది హిమాలయాల కొండలో ఆడ పువ్వులు పండ్లు కాయలు ఏమి దొరకవు, మంచు దొరుకుతుంది, మంచు తీసుకెళ్ళాం. పైగా ఇప్పుడే విన్నాడు అనమాట ఈ ఘంటాకరణలో బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టము అట్లనేసి విన్నాడు అనమాట. మనం చెప్తుంటాం నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణయితాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని మనం మంత్రం చెప్తుంటాం. అంటే ఇది కృష్ణ మంత్రం.
కృష్ణ మంత్రంలో బ్రాహ్మణుడికి మొదలు నమో బ్రాహ్మణ్య దేవయ్య గో బ్రాహ్మణి తయారు అంటే గోవు, దాని తర్వాత బ్రాహ్మణుడు చాలా ఇష్టం. బ్రాహ్మణుడు ఎవడు? వైష్ణవుడు అని దాని అర్థం. వైష్ణవుడు అంటే ఇష్టం అంట. కాబట్టి అక్కడ ఎవరో తొందరగా వెళ్ళి అలకడంలో ఒక పెద్ద ఆయన ఒక నామం పెట్టుకుని తెలకం పెట్టుకుని అంటే మునికి లేస్తాడు. అంతే ఆయన పనులు తోస్తాడు, ముంచుతాడు. ఆ చలిగంట ఎగడపోతాడు. ఆయన భుజం మీద తీసుకుని పోతాడు గంట కన్నా కింద పండబెట్టు. స్వామి నీకు బ్రాహ్మణుడు కదా తెచ్చడం తీసుకుంటాడు అనమాట. ఇతను గంట కన్నా ఆయన ప్రకృతి పరంగా ఆయన వచ్చే రాక్షసుడు అనమాట, నరపక్షకుడు. ఆ టిఫిన్ కిందకు ఒక బ్యాగ్ అనో తినేస్తాడు, మనిషి కనబడ తినేస్తాడు. అట్ట కృష్ణుడు కూడా ఒక మనిషిని తింటాడు, తెల్ల టిఫిన్ కింద తింటాడని తీసుకొచ్చేస్తాడు అనమాట. తీసుకొస్తే అక్కడేమో స్వామి చూసి ఆశ్చర్యపోతాడు. స్వామి నేను బ్రాహ్మణుడు ఇష్టం కానీ సవాలంటే కాదు నాయన అటనేసి ఆ బ్రాహ్మణుడికి ముక్తినిచ్చి ఆయన పంపించి నీకేం కావాలంటారు అనమాట. స్వామి నన్ను మహాదేవుడు పంపించినాడు అంటే శివుడు పంపించినాడు, నాకు ముక్తి ప్రసాదించాను. ముక్తి కావాలంటే రెఫర్ చేస్తే నీకు రెఫర్ చేసి గొప్పవాడే, నేను ఎవరైతే పంపించినారో అతను గొప్పవాడే. కానీ దానికి ఒక పద్ధతి ఉంది. ఏం పద్ధతి అంటే నామస్మరణ చేయాలి. హరి కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. ఊరికే రాదనమాట. ఏదో భక్తి చేస్తే దాని తర్వాత ముక్తినిస్తారు. ఊరికే వచ్చిన వాళ్ళంతా ముక్తిని చెప్పాలంటే అందరూ చాలా మంది ఇక్కడికి వస్తారు, తిరుమలకి వస్తారు, మనం తిరుపతికి వస్తారు, తిరుమలకి వస్తారు. ఊరంతా అప్పు చేసేది వచ్చేది ఊరు వస్తుంది చచ్చిపోయారు. తిరుమల చచ్చిపోతే మోక్షం వస్తుంది. అప్పులు చేసి చచ్చిపోతే మోక్షం ఇస్తారా? వాళ్ళు చచ్చిపోతే మా దగ్గర సంతం పెట్టుకుంటారు అని ఇది ఒకటి జరుగుతుంది అనమాట. కాబట్టి అట్టా కాదు. వైకుంఠ ఏకాదశి ఊరి కోసం చచ్చిపోవాలి, ముక్తికి వస్తుంది వైకుంఠ పోతాం అంటే ఇట్టంతా ముక్తి రాదు. దానికి తపస్య ఆచరించాలి, కొద్దిగా భక్తి చేసుకోవాలి, అప్పుడు ముక్తి లభిస్తుంది. కానీ అక్కడికి వచ్చి కృష్ణుడు మంత్రం మీద ధ్యానం చేయమంటారు అన్నమాట. బద్రీనాథ్ ఆయన చేస్తాడు. చేసిన తర్వాత ఆయనకి ముక్తి వచ్చిన ప్రాంతం ఉందన్నమాట. ఘంటాకరం టెంపుల్ అక్కడ ఉంది, మానా దగ్గర ఉంటుంది. కాబట్టి జ్ఞానవంతుని వాడు ఎవరు జ్ఞానవంతుడు? దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు గుర్తించిన వాడు జ్ఞానవంతుడు. ఇప్పుడు ఇక్కడ శివయ్య గుర్తించినాడు లేదా? తన మోక్ష ప్రదాత కాదు, మోక్షం ఇచ్చేవాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అంతేగాని నా భార్య దగ్గర పో, నా కొడుకున్నాడు వాళ్ళ దగ్గర పో, నా పెద్ద కొడుకు దగ్గర పో రెఫర్ చేయలే. తన భార్యకే రెఫర్ చేయాలి. ఇదన్నీ చెప్పిన తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే అదన్నీ కరెక్ట్ అండి, నేను మళ్ళా శివుడికి నీళ్ళు వస్తాను పోతాం. ఆయన తల కొట్టుకుంటాడు. నీ ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నన్ను వదలంటారు. ఎందుకంటే ఆయన ఏదో అడిగితే కోరికలు తీరుస్తారంట, కాబట్టి ఆయన వదిలేదు. ఎట్టంటే ఒకే ఆయన తల నుంచి గంగ వస్తుంది. గంగ ఆయన తల నుంచి కదా వస్తుంది. వచ్చిన గంగని మళ్ళీ తెచ్చి ఆయన ఎత్తున వస్తే చాలా హ్యాపీ అయిపోయి, నువ్వు కార్ అడిగితే పెద్ద ఫ్లైట్ ఇస్తాడు, నువ్వు సైకిల్ అడిగితే స్కూటర్ కూడా ఇస్తాడు. ఆయన హ్యాపీ అయిపోతాడు అన్నమాట. అంత గొప్ప దయామయుడు. కాబట్టి ఏదో మనకు సొమ్ము వస్తుందని ఆయన తిరుగుతూ ఉంటారు. ముక్తి కావాలంటే మాత్రం నువ్వు ఎన్ని జన్మలు ఎత్తిన తర్వాత కూడా సరే ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తిన వర్జన మామ పెత్తిది కొంతయ్య పునర్జన్మన వెతింది. నువ్వు ఏ బ్రహ్మలోకమైనా ఇంద్రలోకమైనా సూర్యలోకమైనా చంద్రలోకమైనా తిరిగి భూమి మీద రావాల్సిందే. కానీ నా దామానికి వస్తే మీకు తిరిగి రావాల్సింది పని ఉండదు. కృష్ణుడు చెప్పాను అన్నీ కరెక్టే స్వామి, కానీ నాకు చాలా ఇష్టం ఇలా చేయడం తప్పలేదు, భక్తి అంతా చేసుకుంటే తప్పలేదు. కానీ టైం లేట్ అవుతుంది. 10th క్లాస్ స్టూడెంట్ మళ్ళీ 5వ క్లాస్ మేడం బాగుంటుంది స్వామి, బాగా నాకు చాక్లెట్ అవి పెట్టింది, బాగా చెప్పిస్తుంది కాబట్టి నాకు ఇష్టం కాబట్టి మళ్ళీ నేను 5వ క్లాస్కి పోతాను ఎట్లుంటుంది. ఆ మేడం చూపెట్టి తిప్పి మళ్ళీ తీసుకొచ్చి అడవారేస్తుంది. నువ్వు 10వ క్లాస్ చదువుకోరా స్వామి, ఇంకా పిల్లకాయలు రాదని ఏ కదా నేను అడిగితే పెద్ద నే కదా అట్లా డిగ్రీ తీసుకున్నాడు. మళ్ళీ 1వ క్లాస్ రావాలంటే ఆ మేడం నాకు ఆ చాక్లెట్ పెట్టింది నేను పోతానంటే ఎట్లుంటుంది. అలా ఉంటుంది అనమాట. ఒక్కొక్క స్టెప్ డివోషన్లో ఆఖరి స్టెప్ ఏమంటే శ్రీకృష్ణ అందుకే చెప్తే ఇక్కడ ఏం శ్లోకం? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేషం సూరతం సర్వభూతాము జ్ఞాత్వాము శాంతి పరిచితి. కానీ ఫస్ట్ చెప్పుకున్న శ్లోకం ఏమి? బహునాం జన్మనామంతి. ఏం చెప్పినాము? బహునాం జన్మనామంతి. ఎన్నో జన్మల పిమ్మట, 1-2 జన్మలు కాదు, ఎన్నో జన్మల తర్వాత. ఇప్పుడు ఎవరైతే ఇతర దేవతలు 33 కోట్ల మద్దతులో అమ్మవారిని బాబా గారిని అందరూ పూజించుకుంటారు. వీళ్ళంతా కూడా బహునాం, వీళ్ళంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ తీసుకొచ్చి ఆడేస్తారు అనమాట. మన కృష్ణుడు అది
దేవాది దేవుడు నేనే ప్రకటన చెప్తున్నాడు అన్నమాట. అన్ని తల ఊపినా కూడా మనం మనకి తీయం. ఎందుకంటే మన ఇంటి పూజలు నిండుగా సకల దేవత మూర్తులు ఉంటారన్నమాట. ఎన్ని దేవతలు పెట్టుకుంటాము? 10 మంది, 20 మంది, 30 మంది దేవతలు పెట్టుకుంటాం. 33 కోట్ల మంది పెట్టుకోగలిగితే ఓకే, మన అవుతుందా? అవుతుంది. ఒక ఎల్లమ్మ, పుల్లమ్మ, గంగమ్మ, చెంగాలమ్మ, అంగాలమ్మ, ఒక రాజరాజేశ్వరి, ఇంతమందిని పెట్టుకోగలం. 33 కోట్ల మంది ఏడ పెట్టాలి ఇంట్లోనే. వాళ్ళ ఫోటోలు తీసుకొని ప్రేమ కట్టామంటే మన తిరుపతి కూడా సరిపోతాము. 33 కోట్ల మంది ప్రేమలు కట్టామంటే సరిపోతే ఏడ పెట్టి పూజిస్తాము. కాబట్టి అది తొందర వద్దు. మీకు నేను మిమ్మల్ని ఆదుకుంటాను, నేను రక్షిస్తాను అంటే బాగుంది. ఎంత చెప్పినా సరే అన్ని బాగుంది సార్, ముక్తిని సార్, నాకు బోక్త కావాలా, దానికి డబ్బు కావాలి, సొమ్ము కావాలి సార్ అంటారు అనమాట. సొమ్ము కూడా ఇస్తాడు. మనిషి జీవిత పరమార్థమే భక్తి చేసుకోమని ఇంటికి వచ్చాం. ఎందుకు భక్తి చేసుకోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా అక్కడ తిరిగి వెళ్ళడానికి. అది మర్చిపోయేసి జీవుడు కేవలము ధనం సంపాదించుంటే పని అనుకున్నాడు. బతకడానికి బతుకుతున్నాడు, ముక్తి కోసం బతకలే. ఈ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి ఎవరు ఆలోచించట్లేదు. పెద్ద ఇల్లు కట్టుకుంటామా, సంపాదిద్దామా, బాగా చదువుకుంటామా, మంచి పెళ్లి చేసుకుంటామా, అన్ని చేసుకుంటామా, చచ్చిపోయేటప్పుడు కూడా ధనమే 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 చచ్చిపోతారు. కాబట్టి నిమ్మతి హ్యాపీనెస్ ఎవరికి ఉండదన్నమాట. ఇక్కడ ఎవరు హ్యాపీగా లేదు, నటిస్తారు హ్యాపీగా ఉన్నట్టు. దాని మరి అందరూ దిగేస్తారు పైనుంచి. మనం ఏదో కార్లు వేసుకొని తిరిగేస్తున్నాం అనేసి. కానీ ఆ కారు లోన్లు కూడా తెలియదు. అందరూ ఎంత అప్పు ఉందో పెద్ద ఇల్లు చూస్తారు, పెద్ద కార్లు చూస్తారు, బంగారు నగలు చూస్తారు. అది బంగారం కింటే మనకు తెలుసు. బంగారు చూస్తారు, ఆహా ఓళ్ళు పల్లె బతుకుతున్నాను అనుకుంటాం. వాడు ఊళ్ళంతా ఉంటుంది, పంపించిపోతే సాగిపోతే అంటాడు. ఒక కప్పు వేస్తున్నాను దానికని తినకూడదని చెప్పిన డాక్టర్. ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, పులుపు తినకూడదు, ఏమీ తినకూడదు. సడ్ రుసుల్లో అన్ని నాటుకోవాలంటే నాకునేవాడికి అంత ఆస్తులు ఏం చేసుకోవాలి? బాగుంది. అందుకే చెప్తారనమాట, అనన్యాసింత చేద్దామా ఏజన పరిపాష తేష్టా విద్యాభియుక్తం. చెప్పండి, మర్చిపోయినా యోగక్షేమం బహామే ఉంటాడు. నీకు యోగాన్ని ఇస్తాను, క్షేమాన్ని ఇస్తాను చెప్తానమాట. ఏం చేయమన్నాడు? ఓకే పని చేయమన్నాడు. ఏం పని? అనన్య చింత. ఎల్లప్పుడూ నా గురించి ధ్యానించు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. 16 మాల చేయడానికి 2 గంటలు పడుతుంది. ఎల్లప్పుడూ అంటాడు బాగుంది. ఆపేయమని చెప్పలేడు. మన గురువుని పొరాడు కొద్దిగా ప్రభుపాల వారు కరుణించి మనం 16 చేయమన్నాడు. కానీ భగవంతుడు లేవన్నాడు ఎల్లప్పుడూ ఎప్పుడూ చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడూ చేయలేము. అది విషయం అది తెలియదు. మనం ఎప్పుడూ చేయలేము. ఎందుకంటే 3 గంటలు 3 సార్లు 3, 8, 24. ఒకటేమో ఒక 8 ఆత్మగంట, ఒక 8 ఏమో శరీరానికి, ఒక 8 ఏమో కర్మ చేయడానికి. మన కర్మ తెల్లారితో 9 గంటలు షాప్కి వెళ్తే రాత్రి 9 వరకు పని చేస్తాం. 12 గంటల సేపు 4 గంటల సేపు దొంగతనం చేసాం. ఎవరిది దొంగతనం చేసాము? ఆత్మది దోచుకున్నాం. మళ్ళీ ఏం చేస్తాము? శరీరానికి ఇంకో 12 గంటలకు ఇచ్చేస్తాం. నిద్రపోవడానికి, పడుకోవడానికి కాదు, శరీరం రెస్ట్ తీసుకోవడానికి, నిద్రపోవడానికి, తినడానికి 8 గంటలు. ఒక 8 గంటలు పని చేసేదానికి పూర్తిగా 8 గంటలు ఆత్మ వసరేయాలంట. లేకపోతే ఆత్మ వంచన అయిపోతుంది. ఇది చెప్తే అదన్నీ బాగుంది స్వామి, ఇలా ఎలా కుదురుతుంది? మొగుడు పిల్లలు ఇద్దరు పని చేస్తేనే మాకు సరిపోదంట. మొగుడు పిల్లలు ఇద్దరు పోతేనే పిల్లలు కాపాడుకోవడం అంత కష్టం ఉంటుంది. కొందరైతే అప్పుడు 7 మంది, 8 మంది, 12 మందిని కంటారు. వాళ్ళు ఒక్కరోజు కూడా బాధపడతారు పిల్లలు సాగేదానికి. 1-2 కనుక్కుంటాము, వాళ్ళకి ఓయమ్మ వాళ్ళని సాగడానికి భలే కష్టపడతాం. ఎందుకు? అప్పుడు అంత భక్తులుగా ఉన్నారు, భావతుల మీద భారం వేస్తారు, కృష్ణుడు కాపాడతారు, వదిలేశారు గాలికి. ఇప్పుడు మనమే కాపాడాలనుకుంటారు. కాపాడాలనుకుంటే ప్రసాద భోజనానికి ఏమో లోటు లేదు. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఇది 3 అవసరం. మిగతాన్ని అనవసరమే. మనం ఏం చేస్తామంటే అనవసరం మీద పడిపోయేసి అవసరాల కంటే ఎక్కువ చేసుకుని ఏం చేస్తామంటే ఏమి తినలేక చూసుకుంటూ ఉంటాం కదా. మోకాలు అయిపోయా, అట్టికాయ తినకూడదు, ఉలగడ్డ తినకూడదు, కందగడ్డ గడ్డే తినకూడదు, గడ్డలు తినకూడదు అంటారు కొందరు అయితే అయ్యో నాకు ఇవన్నీ వంకాయ తింటే నాకు నావలు వస్తుంది, నేను గీక్కుంటాను, నావల కదంట వంకాయ తినకూడదు. ఏ కాయలు తినకూడదు, ఏ పళ్ళు, మళ్ళీ మన జన్మ అంతే కదా. మనం
ఇది భగవంతుడు చెప్పింది పాటిస్తే మనకి పూర్ణ ఆయుష్, పూర్ణ ఆరోగ్యం ఉంటుంది. భగవంతుడు చెప్పిన పాటిస్తే ఏం చెప్పినాడు ఆయన? అన్ని మెత్తంగా పెట్టుకున్నాడు. అన్ని మెత్తంగా పెట్టుకోవాలంటే ఏం శ్లోకమైనా? ఒక శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు, అన్ని విహారాలు కుదిరి పెట్టుకోవాలి. మళ్ళా మర్చిపోయినాం కదా. మీరు శ్లోకాలని చెప్తే మిమ్మల్ని తలకోట తీసుకెళ్తాను చెప్పిన. తలకోట కాదు కదా, ఈ కార్లు ఉండే కోణ కూడా తీసుకోవాలని కదా. కాబట్టి నోట్లోనే ఉంది రాలే. నాకు కూడా మర్చిపోయినాను మీకు చెప్పడం. ఓకే, కాబట్టి అన్ని మితమైన ఆహారం, యుక్త ఆహార విహారస్య వచ్చేస్తుంది, గుర్తొచ్చేస్తుంది. క్షమించాలి, ఎందుకంటే మతి మార్పు మానవ సహజము, అది ఛానల్ అనేది మర్చిపోయాను. యుక్త ఆహార విహారస్య. యుక్త ఆహారం అంటే ఏది తినాలో దానే తినాలి, ఎప్పుడు ప్రియ తినాలో దానే తినాలి. మరి తిన్నాడు మన ఈ యొక్క ఫంక్షన్ సరిగ్గా జరగదు. ఇది ఫంక్షన్ జరగకపోతే ఏమి అజీర్తి, గ్యాసు, పెత్తం, పైత్యం మొత్తం వచ్చేస్తుందంట. కాబట్టి మనకి అరగదు, మితంగా తినాలంట. మనిషి ఏం తినాలో దాన్ని తినాలన్నమాట. జంతువులు తినేది తినేస్తాం, చేపలు తినేది తినేస్తాం, పక్షులు తినేది తినేస్తాం, ఏకంగా దాన్ని కూడా తినేస్తాం, జంతువులు తినేస్తాం, పక్షులు తినేస్తాం. కాబట్టి మనకేమవుతుంది? పాపం వస్తుంది. కాబట్టి మనం ఏం తినాలా? యుక్త ఆహారం, ఏదైతే మనకు యుక్తం, ఏదైతే మంచిదో దాన్ని తీసుకోవాలి. అది భగవంతుడు ఏం తినాలో చెప్పాడు అనమాట. పత్రం, పుష్పం, ఫలంతో అని చెప్పారనమాట. కొన్ని వస్తువులు తినాలి, దాని వరకే తినాలి. ఏది పడితే తినేస్తా ఉంటే పత్రం తినచ్చు కదా అనేసి గంజాయి మొక్కలు తినేది ఏమవుతుంది? తులసి మొక్క తింటే మనకేం కాదు, గంజాయి మొక్క తింటే అంటాం కదా. మొత్తం మొక్క తింటే మనకేం కాదు. అదే గన్నేరు మొక్కలు తింటే టంటనకర కొట్టేస్తారు, నొప్పేస్తారు, అంతే కదా. కాబట్టి భగవంతులు కొన్ని వస్తువులు మనకి ఇచ్చారు అనమాట. మనం తినడానికి వస్తువులు మనం తినాలి, అది కూడా మెత్తగా తీసుకోవాలి. విహారాలు చేయాలంట. విహారం అంటే ఏమి? బయట తిరగడం, అది కూడా మెత్తగా తిరగడం. తిరగొద్దని చెప్పలే, తిరగండి, మెత్తగా తిరగడం. యుక్త దేశ కర్మ కూడా పని చేయాలా. ఎట పని చేయాలా? మెత్తగా చేసుకోవాలి పని కూడా. అన్ని పని చేయకూడదు. కాబట్టి ప్రతిదీ మితంగా పెట్టుకుంటే ఏమవుతుంది? అప్పుడు కృష్ణుడు అపార కరుణ చేత మనం రక్షింపబడతాం. మనం నచ్చినట్టు మనం ఉన్నట్టు ఏమవుతామో బాధపడుతూ అట్లా చచ్చిపోతాం. కాబట్టి రూపాలు చెప్తారు, మనకు ఇస్కారండి ఎలా చనిపోవాలని నేర్పిస్తాను చెప్తారు. ఎలా చనిపోవాలని నేర్పిస్తారంటే సంతోషంగా చనిపోవాలంట. చనిపోయేటప్పుడు కృష్ణ చనిపోవాలి. దానికి జపం చేస్తే కానీ కృష్ణ చావు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా మంత్రం జపం చేస్తుంటే మన మనసులో కృష్ణనామం నిండిపోతుందట. ఎప్పుడైతే కృష్ణనామం నిండిపోతుందో అప్పుడేమవుతుంది? మనకి చిన్న పొరపాటు జరిగిన కృష్ణ అంటాం, ఏమి జరిగినా కృష్ణ అంటాం. సర్వం కృష్ణ, అన్నయ్య కృష్ణ, సర్వం శ్రీకృష్ణ శరణారవిందం అంటారు పెద్దవాళ్ళు. అన్నీ కూడా ఆయన పాదాలు తెరపెట్టాలంట. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే భగవంతుని నామస్మరణ ఎక్కువ చేసే కొద్దికి మనకి మిగతా దేవతల పట్ల, మిగతా మనకుండే కోరికల పట్ల మనకి ఆసక్తి తగ్గుతూ వస్తుంది. అందుకనేసి నేను కృష్ణ భక్తులు కదా, శివుడు గుడికి పోవాలంటే అట్టే కాదు. శివాలయానికి వెళ్ళి కృష్ణ భక్తుని ప్రార్థించాలి. ఏ గుడికి పోయినా మనం ప్రార్థన, ఎందుకంటే వాళ్ళు గొప్ప వైష్ణవులు. ప్రతి ఒక్క 33 కోట్ల మంది దేవతలు కూడా కృష్ణుడు ఒక అనుచరులు. మనం గౌరవిస్తే కృష్ణుడు హ్యాపీ అవుతాడు. కృష్ణుడు గౌరవించినట్టు అనమాట లెక్క. లేదు నాకు దేవదేవి కృష్ణ భగవానుడి మిగతా నేను గౌరవించినట్టు కృష్ణుడు కూడా నేను చేర్చుకోడు. గౌరవించాలా, కానీ ఏది ముక్తి మార్గం తెలుసుకోవాలా.
దానికి తగ్గట్టు మనం ప్రవర్తన కలిగి ఉండాలి. మేము కూడా శివాలయాలకు వెళ్తాం, కాశీకి వెళ్తాం, ప్రాణం చేసుకొస్తాం, కాశీకి వెళ్తాం, షిరిడి కూడా పోతాం. ఏమడతాము? కృష్ణ ప్రేమ అడుగుతాం. షిరిడిలో ఏముంటుంది? ఆడ కూడా చెప్పేందుకు హరే కృష్ణ చెప్తారు మంత్రం. ఆడ కూడా వేరే మంత్రం, దాని పేరు ద్వారకమాయి. కృష్ణుడికి మందిరం కట్టాలని బాబా అనుకున్నాడు. బాబా దాని పేరు ద్వారకమాయి. ఆయన కొన్నాళ్ళు బతుకుంటే ఆ కృష్ణ మందిరం కట్టింటాడు, రాధాకృష్ణ మందిరం కట్టి ఉంటాడు. ద్వారకామయ్య పేరు పెట్టాడు. ద్వారకామయ్య ఎవరు కూర్చోబెట్టారు? బాబా కూర్చోబెట్టారు. ఆయన కూర్చోరు, నేను కూర్చోబెట్టాను. ఆయన అనుసరు, ఎందుకంటే టీచింగ్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలా? బహునాం జన్మనామంతి జ్ఞానమామ ప్రపత్తిది వాసుదేవం సర్వైతివి మమతాత్మ. మహాత్ముల వారు, మామూలు ఆత్మలు కాదు. ఏమవ్వాలా? మహాత్ములు. ఎవరు మహాత్ములు? ఎవరైతే తెలక ధరించుంటారో వాళ్ళు మహాత్ములు. ఎవరైతే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే మహామంత్రులు జపం చేస్తారు వాళ్ళు మహాత్ములు. ఎవరైతే భగవంతుడు నైవేద్యం పెట్టిన ఆహారాన్ని తీసుకుంటారో వాళ్ళు మహాత్ములు. ఎవరైతే భగవత్ మందిరానికి భగవంతుడు ఒక భక్తులకి సేవ చేస్తుంటారో వాళ్ళు మహాత్ములు. వీళ్ళంతా మహాత్ములు. మీరన్నీ మళ్ళీ చేస్తున్నారు కాబట్టి మీరంతా కూడా మహాత్ములే. మీతో పాటు వెనకాల మీరు కూడా సేవపడుకుంటారు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.